ఈ వీడియోలో విద్యా హక్కు చట్టము 2009 ఆర్టీఈ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009 మరి ఈ కాన్సెప్ట్ ను బేస్ చేసుకొని మరి బేసిక్ కాన్సెప్ట్స్ అన్ని క్లియర్ గా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అయితే జరిగింది. ఫ్రెండ్స్ మళ్ళీ చెప్తున్నా, థియరీ కాన్సెప్ట్ కాబట్టి మెయిన్ పాయింట్స్ మాత్రమే ఫోకస్ చేస్తూ హైలైట్ చేసుకుంటూ రాసుకోండి. చాలా థియరీ కాన్సెప్ట్, బట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా 1 or 2 బిట్స్ అయితే టచ్ చేయడానికి ఆస్కారం ఉండేటువంటి టాపిక్. సో మెయిన్ పాయింట్స్ మాత్రం నేను హైలైట్ చేసి చెప్తూ ఉంటా. అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా అడగచ్చు అని చెప్పేటువంటి హైలైట్ పాయింట్స్ ని నోటెట్ చేసుకోండి, మీకు 100% అయితే యూజ్ అవుతాయి. మరి మెయిన్ కాన్సెప్ట్స్ మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009 మొట్టమొదటిసారిగా బ్రిటిష్ పార్లమెంట్ లో భారతీయులకు విద్యా హక్కు కల్పించమని కోరినటువంటి వ్యక్తి. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి ఛాన్స్ ఉండేటువంటి బిట్, మొట్టమొదటిసారిగా బ్రిటిష్ పార్లమెంటులో భారతీయులకు విద్యా హక్కును కల్పించమని కోరినటువంటి వ్యక్తి ఎవరు అడుగుతారు. సో ఆన్సర్ ఏమవుతుంది? గోపాలకృష్ణ గోఖలే. మరి ఏ సంవత్సరంలో బ్రిటిష్ వారిని కోరారు అంటే 1911వ సంవత్సరంలో కోరడం అయితే జరిగింది. ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా మెయిన్ ఇంపార్టెంట్ గా మనం దీన్ని చెప్పుకోవచ్చు. మొట్టమొదటిసారిగా బ్రిటిష్ పార్లమెంటులో భారతీయులకు విద్యా హక్కు కల్పించమని కోరినటువంటి వ్యక్తి ఎవరు? గోపాలకృష్ణ గోఖలే. నోటెట్ చేసుకోవాలి, గోపాలకృష్ణ గోఖలే. నెక్స్ట్ మరి యాక్ట్ విద్యా హక్కు చట్టాన్ని బేస్ చేసుకొని కొన్ని ముఖ్యమైనటువంటి పాయింట్స్ లో మనము బేసిక్ కాన్సెప్ట్స్ చూస్తే, భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 45ను అనుసరించి 6 నుండి 14 సంవత్సరంల పిల్లలకి ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య అందించాలని తెలియజేస్తుంది. ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ అడగచ్చు. ఏ విధంగా అడగచ్చు అంటే, భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 45ను అనుసరించి ఏ వయసు గల పిల్లలకి, చూడండి ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ వయసు గల పిల్లలకి ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య అందించాలని తెలియజేసింది అంటే 6 నుండి 14 సంవత్సరంల మధ్య వయసు పిల్లలకి. అంటే ఆప్షన్స్ లో ఆప్షన్ ఏ 6 నుంచి 12 సంవత్సరాల పిల్లలకి, ఆప్షన్ బి 6 నుండి 14 సంవత్సరంల పిల్లలకి, ఆప్షన్ సి 6 నుండి 18 సంవత్సరంల పిల్లలకి, ఆప్షన్ డి 8 నుంచి 21 సంవత్సరంల పిల్లలకి అని అడుగుతారు. సో ది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ 6 నుండి 14 సంవత్సరంల పిల్లలకి. నోటెడ్ చేసుకోవాలి. ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య అంటేనే మనకు నోటెడ్ కావాల్సిన ఇయర్ ఏంటి? 6 to 14. నెక్స్ట్ ఆర్టికల్ 21A ఏం చెప్తుందని ఒకసారి అబ్జర్వ్ చేస్తే, 6 నుండి 14 సంవత్సరంల పిల్లలకి ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యా హక్కు కల్పించాలని 2002వ సంవత్సరంలో 86వ రాజ్యాంగ సవరణ ద్వారా అమలు చేశారు. ఇక్కడ కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మన క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఏ విధంగా అంటే, ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యా హక్కు కల్పించాలని 2002లో ఏ రాజ్యాంగ సవరణ ద్వారా అమలు చేశారు? ఎన్నవ రాజ్యాంగ సవరణ ద్వారా అమలు చేశారు అంటే 86వ రాజ్యాంగ సవరణ ద్వారా. ఇక్కడ కూడా మీరు నోటెట్ చేసుకోవాలి. అంటే ప్రతి పాయింట్ రాసుకోకూడదు. మీరు ఎలా రాసుకోవాలి అంటే, ఉచిత నిర్బంధ ప్రాథమిక హక్కు అని పెట్టుకోవడము, యారో మార్కు 6 నుండి 14 సంవత్సరం పిల్లలకి, మళ్ళీ యారో మార్కు 2022లో 86వ రాజ్యాంగ సవరణ, నెక్స్ట్ ఆర్టికల్ 21A. ఇలా మీరు మెయిన్ పాయింట్స్ మాత్రమే హైలైట్ చేసుకోవాలి. ప్రతిదీ మీరు లైన్ గా రాసుకోవడం అంత అవసరం అయితే లేదు. మెయిన్ కాన్సెప్ట్స్ అంటే ఇక్కడ బ్రిటిష్ వారిని కోరినటువంటి వ్యక్తి గోపాలకృష్ణ గోఖలే మెయిన్ పాయింట్. ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య అంటేనే 6 నుండి 14 సంవత్సరంలోకి. ఏ ఆర్టికల్ చెప్తుంది? ఎన్నో ఆర్టికల్ అనుసరించి? ఆర్టికల్ 45ను అనుసరించి. మరి ఎన్నో రాజ్యాంగ సవరణ ద్వారా అమలు చేశారు? 86వ రాజ్యాంగ సవరణ అమలు ద్వారా చేశారు. ఏ సంవత్సరంలో? 2002వ సంవత్సరంలో. సో కీ పాయింట్స్ చాలు. నెక్స్ట్ చూడండి, 6 నుండి 14 సంవత్సరంలో ఉచిత నిర్బంధ ప్రాథమిక హక్కు కల్పించడానికి తీసుకువచ్చిన చట్టమే విద్యా హక్కు చట్టము 2009. అంటే ఇక్కడ చూడండి, విద్యా హక్కు చట్టము 2009 ఓకేనా. ఉచిత నిర్బంధ ప్రాథమిక హక్కు కల్పించడం తీసుకొచ్చినటువంటి చట్టము ఏ సంవత్సరం గల పిల్లలకి, ఏ సంవత్సరం మధ్య గల పిల్లలకి అంటే మీకు ఇందాకనే చెప్పాను. సో ఆన్సర్ ఏమవుతుంది? 6 నుండి 14 సంవత్సరంల పిల్లలకి. అది మీరు హైలైట్ చేసుకోవాల్సినటువంటి పాయింట్. నెక్స్ట్ 2009లో మన్మోహన్ ప్రధానిగా ఉన్నప్పుడు మానవ వనరుల శాఖ మంత్రి అయిన కపిల్ నిబాల్ ఆధ్వర్యంలో ఈ చట్టము రూపొందించబడింది. మరి ఇక్కడ మెయిన్ కొన్ని పాయింట్స్ అబ్జర్వ్ చేస్తే, కేంద్ర కేబినెట్ ఆమోదించిన తేదీ వచ్చేసరికి ఏమో జూలై 2, 2009. రాజ్యసభ ఆమోదించిన తేదీ ఏమో జూలై 20, 2009. లోక్సభ ఆమోదించిన తేదీ ఏమో ఆగస్టు 4, 2009. రాష్ట్రపతి ఆమోదించిన తేదీ ఏమో ఆగస్టు 26, 2009. సో ఇక్కడ మీరు హైలైట్ చేసుకోవాల్సినటువంటి పాయింట్స్. బట్ ఇక్కడ ఒక తేదీ చాలా ఇంపార్టెంట్. ఏంటి అంటే అది ఇది
విద్యా హక్కు చట్టము అమల్లోకి వచ్చిన సంవత్సరము, ప్రీవియస్ క్వశ్చన్ బిట్, అది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ బిట్. కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన తేదీ ఏమో ఆగస్టు 29, 2009. మరి మనకు అమలులోకి వచ్చిన సంవత్సరము, ఇది హైలైట్ చేసుకోండి. మెయిన్ గా ప్రతి డేట్ ఇంపార్టెంటే, బట్ అన్ని డేట్స్ కన్నా ఈ డేట్ ఇంపార్టెంట్. విద్యా హక్కు చట్టము 2009, కానీ మనకు అమలులోకి వచ్చింది ఎప్పుడు 2010. ఓకేనా, అది కూడా ఏప్రిల్ ఫుల్ చేయడానికి గుర్తుపెట్టుకోండి. ఓకేనా, విద్యా హక్కు చట్టం అంటేనే 2009 నోటెడ్, తర్వాత సంవత్సరం 2010లో అమల్లోకి వచ్చింది, అది కూడా ఇప్పుడు ఏప్రిల్ ఫుల్. ఓకేనా, ఫస్ట్ ఏప్రిల్ ఫుల్ చేయడానికి ఏప్రిల్ 1 అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, అంటే ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆర్టీఈ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009 చట్టము అమలులోకి వచ్చిన సంవత్సరము అని అడుగుతారు, లేదా అమలులోకి వచ్చిన తేదీ అని అడుగుతారు, లేదా ఎప్పుడు అమలులోకి వచ్చింది అని అడుగుతారు. సో ఆన్సర్ ఏమవుతుంది? ఏప్రిల్ 1, 2010. హైలైట్ చేసుకోవాల్సినటువంటి పాయింట్. నెక్స్ట్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మరి ఈ చట్టము, విద్యా హక్కు చట్టము 2009 జమ్మూ కాశ్మీర్ మినహా మిగతా భారతదేశం అంతటికి వర్తించింది. అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి ఛాన్స్ ఉంటుంది. విద్యా హక్కు చట్టము ఏ రాష్ట్రం, భారతదేశంలోని ఏ రాష్ట్రం మినహా భారతదేశం అంతటికి వర్తిస్తుంది అని అడుగుతారు. సో ఆన్సర్ ఏమవుతుంది? జమ్మూ కాశ్మీర్. ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు మీరు, జమ్మూ కాశ్మీర్. ఓకేనా, చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ గా మనం దీన్ని కూడా చెప్పుకోవచ్చు. మరి ఆర్టీఈ చట్టం అమలు చేయడానికి కేంద్ర రాష్ట్ర వాటాల నిష్పత్తి ఏ విధంగా ఉంది అంటే, అప్పుడు అమల్లోకి వచ్చినప్పుడేమో 65:35, అంటే కేంద్ర ప్రభుత్వం వాటా వచ్చేసరికి 65 అయితే రాష్ట్ర వాటా వచ్చేసరికి 35. అయితే ప్రస్తుతము కేంద్ర వాటా 70 అయితే రాష్ట్ర ప్రభుత్వం వాటా 30. అంటే మొత్తం పర్సెంటేజ్ అంటే 100 కాబట్టి కేంద్ర రాష్ట్ర వాటాల నిష్పత్తి ఏ విధంగా ఉంది ప్రస్తుతము అంటే 70:30. అంటే 70 అనేది కేంద్ర ప్రభుత్వం వాటా అయితే 30 అనేది రాష్ట్ర ప్రభుత్వం వాటా. నెక్స్ట్, ఆర్టీఈ చట్టము ఈశాన్యం రాష్ట్రాల్లో అమలు చేయుటకు కేంద్ర రాష్ట్రాల వాటాలు వచ్చేసరికి 90:10. ఇది మనకి ఇంపార్టెంట్ ఇక్కడ. నెక్స్ట్, మరి ఈ విద్యా హక్కు చట్టంలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి, ఎన్ని సెక్షన్లు ఉన్నాయి, ఎన్ని అనుబంధ సెక్షన్లు ఉన్నాయి, ఇది కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. అంటే విద్యా హక్కు చట్టము 2009లో అధ్యాయాలు, సెక్షన్లు, అనుబంధ షెడ్యూల్ వరుసగా అంటాడు. ఆప్షన్ ఏ 6 అధ్యాయాలు 36 సెక్షన్లు 2 అనుబంధ షెడ్యూళ్ళు. ఆప్షన్ బి 6 అధ్యాయాలు 38 సెక్షన్లు 2 అనుబంధ షెడ్యూళ్ళు. ఆప్షన్ సి 7 అధ్యాయాలు 38 సెక్షన్లు 1 అనుబంధ షెడ్యూలు. ఆప్షన్ డి 7 అధ్యాయాలు 38 సెక్షన్లు 4 అనుబంధ షెడ్యూల్ అంటారు. సో కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? 7 అధ్యాయాలు 38 సెక్షన్లు 1 అనుబంధ షెడ్యూల్. మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ విద్యా హక్కు చట్టము 2009లో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయంటే 7 అధ్యాయాలు. ఓకేనా, ఎన్ని సెక్షన్లు ఉన్నాయి? 38 సెక్షన్లు ఉన్నాయి. ఎన్ని అనుబంధ షెడ్యూల్ ఉన్నాయంటే ఒకే ఒక అనుబంధ షెడ్యూల్ ఉండడం అయితే జరిగింది. మరి ఆ అధ్యాయాలు ఏంటి, ఆ సెక్షన్స్ ఏంటి అనేది మనం 1 by 1 క్లియర్ గా ఎక్స్ప్లెనేషన్ అబ్జర్వ్ చేస్తే థియరీ కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోవాలి. ఇంతవరకు మీరు మెయిన్ పాయింట్స్ అన్నమాట. ఇప్పుడు మనము ఆ సెక్షన్లు ఏంటి, ఆ అధ్యాయాలు ఏంటి ఒక్కసారి చూద్దాం. ఆర్డర్ ఇంపార్టెంటే. ఒక్కసారి మనము ఫస్ట్ ఆ కాన్సెప్ట్స్ పరంగా అధ్యాయాలు చూద్దాము. ఏ అధ్యాయము ఏ సెక్షన్లను తెలియజేస్తుందో చూద్దాము. ఇవి మ్యాచ్ ది ఫాలోయింగ్ అడగచ్చు. ఉపోద్ఘాతము అనేది 1-2 సెక్షన్లను తెలియజేస్తుంది. మొత్తము 7 అధ్యాయాలలో 38 సెక్షన్లు రావాలి. ఉపోద్ఘాతము అనేటువంటి ఫస్ట్ అధ్యాయంలో 2 సెక్షన్లు ఉన్నాయి, 1-2 సెక్షన్లు. నెక్స్ట్, ఉచిత నిర్బంధ ప్రాథమిక హక్కు. ఓకేనా, ఎన్ని సెక్షన్లు? 3 సెక్షన్లు. 3, 4, 5 సెక్షన్లను తెలియజేస్తుంది. చూడండి, ఇక్కడ ఉచిత నిర్బంధ ప్రాథమిక హక్కు అనేది ఏ సెక్షన్ అని తెలియజేస్తుంది అంటే 3, 4, 5 సెక్షన్లను తెలియచేయడం అయితే జరుగుతుంది. నెక్స్ట్, సంబంధిత ప్రభుత్వము, స్థానిక ప్రభుత్వము, తల్లిదండ్రుల బాధ్యత అనేది ఏ సెక్షన్లను తెలియచేస్తుంది అంటే 6 నుండి 11 సెక్షన్లను తెలియచేస్తుంది. అంటే 6, 7, 8, 9, 10, 11 సెక్షన్లను తెలియచేయడం అయితే జరుగుతుంది. నెక్స్ట్, బడులు, టీచర్ల బాధ్యత అనేది ఏ సెక్షన్లను తెలియచేస్తుంది అంటే 12 నుండి 28 సెక్షన్లను తెలియచేస్తుంది. నెక్స్ట్, పాఠ్య ప్రణాళిక, ప్రాథమిక విద్యను పూర్తి చేయడం అనేది 29 నుంచి 30 సెక్షన్లను తెలియచేస్తుంది. నెక్స్ట్, బాల హక్కుల సంరక్షణ అనేది 31 నుండి 34 సెక్షన్లను తెలియచేస్తుంది. వివిధ అంశాలు అంటే మిగిలినటువంటి అంశాలు అనేటివి 35 నుండి 38 సెక్షన్లను తెలియచేస్తుంది. అంటే ఒక్కసారి అధ్యాయాలు రికలెక్ట్ చేసుకోండి. ఉపోద్ఘాతము అనేది 1-2 సెక్షన్లను తెలియజేస్తుంది. ఉచిత నిర్బంధ అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడిగే విధానం చెప్తూ చూడండి. మ్యాచ్ ది ఫాలోయింగ్ అడగచ్చు, లేదా ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యా హక్కు అనేది విద్యా హక్కు చట్టము
9లో ఏ సెక్షన్లను తెలియచేస్తుంది? ఆప్షన్ ఏ 1-2 సెక్షన్లను, ఆప్షన్ బి 3-4-5 సెక్షన్లను, ఆప్షన్ సి 6 నుండి 11 సెక్షన్లను, ఆప్షన్ డి 12 నుంచి 28 సెక్షన్లను అంటాడు. సో ఉచిత నిర్బంధ ప్రాథమిక హక్కు అంటేనే ఏ సెక్షన్లు? 3, 4, 5 సెక్షన్లు. మరి 1 by 1 అలా మెయిన్ గా మీరు క్లియర్ గా నోట్స్ రాసుకోండి. మరి మెయిన్ గా ఒక్కో దాని గురించి ఎక్స్ప్లెనేషన్ అబ్జర్వ్ చేస్తే, ఉపోద్ఘాతము అని చెప్పాను కదా, ఉపోద్ఘాతము అనేది మనకు మొదటి అధ్యాయాన్ని తెలియచేస్తుంది, అదే విధంగా 1-2 సెక్షన్లను కూడా తెలియచేస్తుంది. మరి 1-2 సెక్షన్లు మనకు ఏమని తెలియచేస్తాయి అంటే, ఫస్ట్ సెక్షన్ చట్టము అమలు, చట్టము పరిధి గురించి వివరిస్తుంది. అంటే అర్థం ఏంటి ఇక్కడ అంటే, మనకు సెక్షన్ 1 అనేది ఏం తెలియచేస్తుంది అనేది మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే, 6 నుండి 14 సంవత్సరం లోపు పిల్లలకు ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను అందించడం ద్వారా దీనికి ఆర్టీఈ యాక్ట్ 2009 అని పిలవడం జరిగింది. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో తప్ప మిగిలిన రాష్ట్రాలలో కేంద్రపాలిత ప్రాంతాల్లో అమలు చేయాలి. కేంద్ర రాజపత్రంలో ప్రకటించిన తేదీ నుండి అమలవుతుంది. అంటే ఇవన్నీ అన్నమాట. అంటే చట్టం ఏంటి, చట్టం అమలు ఏంటి, చట్టం పరిధి ఏంటి, వీటన్నింటి గురించి తెలియజేసేదే మనకి ఏమవుతుంది అంటే సెక్షన్ 1. అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా అడుగుతారు? విద్యా హక్కు చట్టము 2009లో సెక్షన్ 1 ఈ క్రింది వాటిలో దేనిని తెలియచేస్తుంది అని అడుగుతారు. ఆప్షన్ ఏ 6 నుండి 14 సంవత్సరంలో పిల్లలకు ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను అందించడము. ఆప్షన్ బి జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో తప్ప మిగిలిన రాష్ట్రాల్లో కేంద్రపాలిత ప్రాంతాలు అమలు చేయాలి. ఆప్షన్ సి కేంద్ర రాష్ట్ర పత్రంలో ప్రకటించిన తేదీ నుండి అమలు చేయాలి. ఆప్షన్ డి ఉపాధ్యాయుల విధులు సమస్యలను పరిష్కరించాలి అంటాడు. సో సరికానిది ఏమవుతుంది? ఉపాధ్యాయుల విధులు సమస్యలను పరిష్కరించడం అనేది సెక్షన్ 1 కి సంబంధించింది కాదు. అలా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. మరి సెక్షన్ 2 ఏం తెలియచేస్తుంది అంటే, ఈ చట్టంలోని పదాల నిర్వచనాల గురించి వివరిస్తుంది. పదాల నిర్వచనం అంటే వివిధ భావాలకు సంబంధించినటువంటి నిర్వచనాలు. అంటే ఏ పదము అనేది దాని యొక్క నిర్వచనం ఏంటి అని తెలియచేసేటువంటి సెక్షన్ ఏంటి అంటే సెక్షన్ 2 తెలియచేయడం అయితే జరుగుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ బాలలు, ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. అంటే బాలలు అంటే డెఫినేషన్ ఏంటి? 6 నుండి 14 సంవత్సరంల లోపు బాల బాలికలందరూ బాలలే అని తెలియజేసేది ఒక నిర్వచనం అన్నమాట. అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో విద్యా హక్కు చట్టము 2009 ప్రకారము బాలలు అనగా అంటాడు. బాలలు అనగా ఆప్షన్ ఏ ఓకేనా 3 నుండి 6 సంవత్సరంల పిల్లలు, ఆప్షన్ బి 6 నుండి 14 సంవత్సరం లోపు బాలబాలికలు, ఆప్షన్ డి 6 నుండి 18 సంవత్సరంల లోపు బాలబాలికలు, ఆప్షన్ డి 5 నుంచి 12 సంవత్సరంల బాలబాలికలు అంటాడు. సో ఆన్సర్ ఏమవుతుంది? 6 నుండి 14 సంవత్సరంల బాలబాలికలు అందరూ ఏమవుతారు అంటే బాలలే. ఇది మీరు డెఫినేషన్ చాలా ఇంపార్టెంట్, నోటెడ్ చేసుకోవాల్సినటువంటి డెఫినేషన్. నెక్స్ట్ బడి అంటే ఏంటి? ప్రభుత్వం గుర్తింపు పొందినటువంటి పాఠశాల. ఓకేనా, అది మనకు తెలిసినటువంటిదే. ఈ మెయిన్ పాయింట్స్ కూడా చూడండి. నెక్స్ట్ అదొక పాయింట్ మెయిన్ గా మీరు నోటెడ్ చేసుకోవాల్సినటువంటి పాయింట్. ఇంకా డెఫినేషన్స్ అన్నమాట ఇవన్నీ. నెక్స్ట్ పాయింట్ మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే, బాలల హక్కుల కమిషన్ ఏం తెలియచేస్తుంది చూద్దాం. ఒక్కసారి మనం అబ్జర్వ్ చేస్తే ఏం తెలియచేస్తుంది? జాతీయ బాలల హక్కు కమిషన్ సెక్షన్ 3 ప్రకారము రాష్ట్ర స్థాయిలో ఏర్పాటు చేసిన రాష్ట్ర బాలల హక్కు కమిషన్. అంటే ఏ సెక్షను? సెక్షన్ 3. మరి దీనిలో చైర్మన్, వైస్ చైర్మన్ మరియు 13 మంది సభ్యులు ఉంటారు. అంటే ఇక్కడ చూడండి, బాలల హక్కుల రాష్ట్ర కమిషన్ లో మొత్తము సభ్యులు అంటే ఎవరెవరు ఉంటారు? ఒక చైర్మన్, ఒక వైస్ చైర్మన్ మరియు ఎంతమంది సభ్యులు ఉంటారు? 13 మంది సభ్యులు ఉండడం అయితే జరుగుతుంది. అది సెక్షన్ 1. సెక్షన్ 2 ఇది సెక్షన్ 3కి సంబంధించింది కాదు. ఇది సెక్షన్ 3కి సంబంధించింది అయితే కాదు. సెక్షన్ 2లోనే మనకు డెఫినేషన్స్ పరంగా చెప్పాము. అది ఓకే, నిర్వచనాల పరంగా చెప్పాం ఫ్రెండ్స్. అది ఓకేనా. అది నెక్స్ట్ యూనిట్ 2 అంటే అధ్యాయం 2 మనకు దేన్ని తెలియచేస్తుంది? ఏ సెక్షన్ల నుంచి తెలియచేస్తుంది అని చెప్పాను మీకు. ఎస్, నోటెడ్ కావాలి. ఏ సెక్షన్లు? 3, 4, 5 సెక్షన్లను తెలియచేస్తుంది. మరి ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యా హక్కు అంటేనే మనకు గుర్తు రావాల్సింది 3, 4, 5 సెక్షన్లు. మరి వాటి గురించి మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే సెక్షన్ 3 ఏం చెప్తుంది అంటే, ప్రభుత్వ పాఠశాలలో 6 నుంచి 14 సంవత్సరంలో పిల్లల్ని చేర్పించుకోవడానికి ఎలాంటి రుసుము వసూలు చేయకూడదు అని తెలియజేస్తుంది. చూడండి ఇక్కడ ఇవి ముఖ్యమైనటువంటి అంశాలకు సంబంధించి కూడా అడుగుతారు ఫ్రెండ్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఎలా అంటే ఈ 38 సెక్షన్స్ తెలిస్తే మీరు ఇంకో క్వశ్చన్ అటెంప్ట్ చేయొచ్చు. ఏ విధంగా అంటే, విద్యా హక్కు చట్టము 2009కి సంబంధించి సరికాని అంశాన్ని గుర్తించండి అంటాడు. సరికాని అంశాన్ని గుర్తించండి అంటాడు. ఆప్షన్ ఏ పిల్లలను చేర్చుకోవడానికి ఎలాంటి రుసుము చెల్లించకూడదు. ఆప్షన్ బి పరీక్షను నిర్వహించాలి. ఇలాంటివి అడుగుతారు.
సో పరీక్ష నిర్వహించకూడదు. ఓకేనా, అదేంటో మీకు తర్వాత సెక్షన్ లో వచ్చేస్తుంది. అంటే ఇక్కడ మీకు సెక్షన్ 3 దేన్ని తెలియజేస్తుంది, పిల్లలను చేర్పించుకోవడానికి ఎలాంటి రుసుము వసూలు చేయకూడదు. అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా అడుగుతారంటే, విద్యా హక్కు చట్టం 2009 ప్రకారము 6 నుండి 14 సంవత్సరముల లోపు పిల్లల్ని చేర్పించుకోవడానికి ప్రభుత్వ పాఠశాలలో ఎలాంటి రుసుము వసూలు చేయకూడదు అనేది ఏ సెక్షన్ ను తెలియచేస్తుంది, ఎన్నో అధ్యాయాన్ని తెలియచేస్తుంది అంటే 2వ అధ్యాయాన్ని తెలియచేస్తుంది. అదే విధంగా ఏ సెక్షన్, 3వ సెక్షన్ తెలియచేస్తుంది, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ 4వ సెక్షన్ ఏ విధంగా తెలియచేస్తుంది అంటే, ప్రాథమిక విద్యలో నమోదు కానీ మధ్యలో బడి మానేసిన పిల్లల్ని వారి వయసుకు తగిన తరగతిలో చేర్పించాలి. అంటే సెక్షన్ 4 ఏం చెప్తుంది అంటే, మధ్యలో బడి మానేసిన పిల్లల్ని వారి వయసుకు తగిన తరగతిలో చేర్పించాలి. అంటే అర్థం ఏంటి, ఎవరైనా మధ్యలో బడి మానేసింటారు, మళ్ళీ జాయిన్ అయింటారు, అప్పుడు వారి వయస్సును బేస్ చేసుకొని ఆ వయస్సుకు సంబంధించి వారు ఏ క్లాస్ లో అయితే జాయిన్ కావాలో ఆ తరగతిలో చేర్పించాలి అనేది మనకు సెక్షన్ 4 అనేది తెలియచేస్తుంది. ఈ విధంగా పిల్లలకి 3 నెలల నుండి 2 సంవత్సరాలు మిగతా పిల్లలు సమానంగా అభివృద్ధి ఉపాధ్యాయులు చేయాలి. నెక్స్ట్ 5వ సెక్షన్ ఏం తెలియచేస్తుంది అంటే, ప్రత్యేక వర్గీకులకు చెందిన పాఠశాల, అన్ఎయిడెడ్ పాఠశాల మినహా మిగిలిన ఏ పాఠశాల విద్యార్థులు బదిలీ కోరుకునేటువంటి హక్కు కలదు. అంటే ఇక్కడ ప్రత్యేక వర్గీకరణకు చెందిన పాఠశాల, అన్ఎయిడెడ్ పాఠశాల మినహాయించి మిగిలిన ఏ పాఠశాలలోనైనా విద్యార్థికి బదిలీ కోరుకునేటువంటి హక్కు ఏ సెక్షన్ తెలియచేస్తుంది అంటే సెక్షన్ 5 తెలియచేస్తుంది. ఓకేనా, మళ్ళీ ఒక్కసారి నేను రికలెక్ట్ చేస్తున్నా, సెక్షన్ 3 ఏం చెప్పింది ఫ్రెండ్స్, ఎలాంటి రుసుము వసూలు చేయకూడదని చెప్పింది. సెక్షన్ 4 ఏం చెప్పింది, వారి వయసుకు తగిన తరగతిలో చేర్పించాలి అని చెప్పింది. సెక్షన్ 5 ఏం చెప్పింది, విద్యార్థులకు బదిలీ కోరుకునేటువంటి హక్కు కల్పించాలి అని చెప్పింది. ఇవి మనకు సెక్షన్ 3, 4, 5 ఏ చట్టం, ఏ అధ్యయనం ప్రకారము, ఉచిత నిర్బంధ ప్రాథమిక హక్కును బేస్ చేసుకొని. నెక్స్ట్ యూనిట్ 3లో సంబంధిత ప్రభుత్వము, స్థానిక ప్రభుత్వము. సెక్షన్ 6 ఏం చెప్తుంది అంటే, 1 నుండి 5వ తరగతులకు 1 కిలోమీటర్ పరిధిలో, 6 నుండి 8 తరగతులకు 3 కిలోమీటర్ల పరిధిలో పాఠశాలలు ఉండాలి అని సెక్షన్ 6 చెప్తుంది. ఓకేనా, సెక్షన్ 6 ఏ విధంగా చెప్తుంది అంటే, 1 నుండి 5వ తరగతి విద్యార్థులు పాఠశాలలు ఎక్కడైతే ఉన్నాయో అవి 1 నుండి 5వ తరగతి విద్యార్థులకు 1 కిలోమీటర్ పరిధిలోనే ఉండాలి, అంతకన్నా ఎక్కువైతే ఉండకూడదు అనమాట. నెక్స్ట్ ఏం చెప్తుంది, 6 నుండి 8 తరగతి విద్యార్థులకు ఎన్ని కిలోమీటర్ పరిధిలో పాఠశాల ఉండాలి అంట, 3 కిలోమీటర్ల పాఠశాల పరిధిలో ఉండాలి అని చెప్తుంది సెక్షన్ 5. ఒకవేళ పాఠశాల లేనట్లయితే, ఇన్ కేసు అంటే 1 కిలోమీటర్ పరిధిలో పాఠశాల లేకుంటే ఏమవుతుందని ఒకసారి చూద్దాం. ఒకవేళ పాఠశాల లేనట్లయితే విద్యా హక్కు చట్టం అమల్లోకి వచ్చిన దగ్గర నుండి 3 సంవత్సరం లోపు సంబంధిత ప్రభుత్వం కానీ స్థానిక ప్రభుత్వం కానీ పాఠశాలను ఏర్పాటు చేయాలి. అంటే ఇన్ కేసు ఆ పరిధిలో పాఠశాలలు లేనప్పుడు పాఠశాలను ఖచ్చితంగా ఏర్పాటు చేయాలి అని మనకు ఏ సెక్షన్ తెలియచేస్తుంది అంటే సెక్షన్ 6 అనేది తెలియచేయడము జరుగుతుంది. నెక్స్ట్ సెక్షన్ 7 ఏం చెప్తుంది అంటే, ఈ చట్టంలోని అంశాలకు అమలు చేయడానికి నిధులు సమకూర్చే బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి సమానంగా ఉంటుంది అనే విషయం తెలియజేసింది. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి, సెక్షన్ 7 మనకి ఏం చెప్తుంది అంటే, ఓకేనా, ఏం చెప్తుంది అంటే నిబంధిత అంటే ప్రభుత్వము స్థానిక ప్రభుత్వాన్ని బేస్ చేసుకొని చట్టంలోని అంశాలను అమలు చేయడానికి, అంటే ఏవైతే మనకు అంశాలు ఉన్నాయో ఆ అంశాలను నెరవేర్చడానికి నిధులు సమకూర్చాలి కదా. ఆ నిధులు సమకూర్చేటువంటి బాధ్యత ఎవరికి ఉంటుంది అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సమానంగా ఉంటుంది అని తెలియజేసినటువంటి సెక్షన్ ఏంటి అంటే 7వ సెక్షన్ తెలియజేసింది. నెక్స్ట్ 8వ సెక్షన్ ఏం చెప్పింది అంటే, నిర్బంధ ప్రాథమిక విద్య అందించుటకు పరిసర ప్రాంతాలలో పాఠశాలను అందుబాటులో ఉండేలా చూడడము, పాఠశాలకు మౌలిక సదుపాయాలు కల్పించడము మొదలైన అంశాలు సంబంధిత ప్రభుత్వం బాధ్యత వహిస్తుంది. అంటే ఇక్కడ క్లియర్గా చెప్పాలంటే మౌలిక సదుపాయాలు కల్పించడము అనేటువంటి అంశాలు, అంటే పాఠశాలకు మౌలిక సదుపాయాలు కల్పించడము అనేది ఏ సెక్షన్ తెలియచేస్తుంది అంటే సెక్షన్ 8 అనేది క్లియర్ గా తెలియచేయడం అయితే జరిగింది. మరి సెక్షన్ 9 ఏం చెప్తుంది అంటే స్థానిక ప్రభుత్వ బాధ్యతల గురించి తెలియచేస్తుంది.
అంటే ప్రభుత్వం యొక్క బాధ్యతలు ఏ విధంగా ఉంటాయి అని తెలియచేసేటువంటి సెక్షనే మనకి ఏంటి ఇక్కడ 9వ సెక్షన్. మరి 10వ సెక్షన్ ఏంటి? తల్లిదండ్రులు లేదా సంరక్షకులు పరిసర ప్రాంతాల్లో ఉన్న పాఠశాలలో పిల్లల్ని చేర్పించడం వారి బాధ్యత. అంటే ఇక్కడ పాఠశాలలో తల్లిదండ్రులు కానివ్వండి, సంరక్షకులు కానివ్వండి, దగ్గరలో ఏదైతే పాఠశాల ఉంటుందో ఆ పాఠశాలలో పిల్లల్ని చేర్పించడం అనేది వారి బాధ్యతగా చెప్పేది మనకి ఏంటంటే సెక్షన్ 10. ఇక్కడ సెక్షన్ కాకుండా ఇంకో బిట్ కూడా అడగచ్చు ఫ్రెండ్స్. ఏ విధంగా అడగచ్చు అంటే విద్యా హక్కు చట్టు 2009 ప్రకారము తల్లిదండ్రులు లేదా సంరక్షకులు పరిసర ప్రాంతాల్లో ఉన్న పాఠశాలలో పిల్లల్ని చేర్పించడం అన్నది తల్లిదండ్రుల యొక్క బాధ్యత, ఖచ్చితంగా చేర్పించాలి, వారి యొక్క విధి, ఇలా అడగచ్చు. సో మనకు ఆన్సర్ ఏమవుతుంది? వారి యొక్క బాధ్యత అనేది సెక్షన్ 10 తెలియచేయడం అయితే జరిగింది. నెక్స్ట్ సెక్షన్ 11 ఏం చెప్తుంది అంటే 3 నుండి 6 సంవత్సరముల లోపు పిల్లలకి పూర్వ ప్రాథమిక విద్యను అందించడము ప్రభుత్వం యొక్క బాధ్యతగా తెలియజేసినటువంటి సెక్షన్ ఏంటి అంటే సెక్షన్ 11 అనేది క్లియర్ గా స్పష్టంగా తెలియచేయడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, వీటికన్నా లాస్ట్ లో ఒక టేబుల్ ఉంది. ఆ టేబుల్లో ఖచ్చితంగా బిట్ అడగడానికి ఛాన్స్ అయితే ఆ టేబుల్లో ఒక బిట్ అడగడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. సో అది కూడా మీరు నోటెడ్ చేసుకోవాలి. నెక్స్ట్ సెక్షన్ 12 ఏం చెప్తుంది అనేది ఒకసారి అబ్జర్వ్ చేస్తే అధ్యాయం 3 పరంగా, ఓకేనా, సంబంధిత బడులు టీచర్ల బాధ్యత అంటే యూనిట్ అధ్యాయం 4 పరంగా బడులు టీచర్ల యొక్క బాధ్యత ఏ విధంగా ఉంటుంది అనేది మనకు ఏ సెక్షన్ నుంచి ఏ సెక్షన్ వరకు తెలియచేసిందని చెప్పాను ఇందాక మీకు. సెక్షన్ 12 నుండి 28 సెక్షన్ల వరకు బడులు టీచర్ల బాధ్యత అనేది తెలియజేస్తుంది. ఏ విధంగా చూద్దామా? సెక్షన్ 12 అనేది అన్ఎయిడెడ్ పాఠశాలలో ప్రభుత్వ పాఠశాలకు చెందిన 1వ తరగతి విద్యార్థులను 25% వరకు ఈ స్కూల్లో చేర్పించుకోవాలి. ప్రాథమిక విద్య పూర్తి అయ్యే వరకు ఉచితంగా విద్యను అందించాలి. నెక్స్ట్ ఫీజు రియంబర్స్ రూపంలో ప్రభుత్వం అనేది చెల్లించడం జరుగుతుంది. అంటే అర్థం ఏంటి? ప్రాథమిక విద్య పూర్తి అయ్యేంత వరకు ఉచితంగానే విద్యను అందించాలి అని తెలియజేసిన సెక్షన్ ఏంటి అంటే సెక్షన్ 12. మీరు అది గుర్తుపెట్టుకుంటే చాలు. అంటే సెక్షన్ 12 ఏం చెప్పింది? ప్రాథమిక విద్య పూర్తి అయ్యే వరకు ఉచితంగా విద్యను అందించాలి అని తెలియజేసింది. అదేవిధంగా ఫీజు రియంబర్స్ రూపంలో ప్రభుత్వం అనేది చెల్లిస్తుంది. నెక్స్ట్ సెక్షన్ 13 ఏం చెప్తుంది అంటే విద్యార్థులను పాఠశాలలో చేర్చుకునేటప్పుడు ఎలాంటి అడ్మిషన్ టెస్టులు, ఇంటర్వ్యూలు నిర్వహించరాదు. మోస్ట్ ఇంపార్టెంట్. ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డైరెక్ట్ ఎలా అడగకుండా ఎలా అడుగుతారంటే విద్యా హక్కు చట్టము 2009కి సంబంధించి సరికాని అంశాన్ని గుర్తించండి అంటాడు. దాని పరంగా విద్యార్థులను చేర్చుకున్నటకు ఒక టెక్స్ట్ నిర్వహించాలి అంటాడు, లేదా అడ్మిషన్ ఫీజు వసూలు చేయాలి అంటాడు. అది సరికాని వాక్యంగా చెప్పుకోవచ్చు. అంటే విద్యార్థులను పాఠశాలలో చేర్చుకునేటప్పుడు ఎలాంటి అడ్మిషన్ టెస్టులు నిర్వహించకూడదు, ఎలాంటి టెస్టులు కండక్ట్ చేయకూడదు, అదే విధంగా ఎలాంటి ఇంటర్వ్యూలు కూడా నిర్వహించకూడదు. ఒకవేళ నిర్వహిస్తే ఓకేనా, ఎంత జరిమానా విధించవచ్చు అంటే 15,000 రూపాయల వరకు జరిమానా విధించవచ్చు. అంటే మనము ఏదైనా పిల్లల్ని స్కూల్లో చేర్పించడానికి వెళ్ళాము, వాళ్ళ ముందు ఏదైనా టెస్ట్ పెట్టి కానీ ఇంటర్వ్యూ చేసి కానీ అడ్మిషన్ తీసుకుంటున్నారు అనుకోండి, మీరు కంప్లైంట్ ఇస్తే ఎంతవరకు జరిమానా వేయొచ్చు అంటే 15,000 వరకు జరిమానా విధించవచ్చు. అదే విధంగా మళ్ళీ రిపీట్ అయితే 1,00,000 వరకు కూడా జరిమానా వేయడానికి ఆస్కారం అయితే ఉంటుంది. ఇది ఏ సెక్షన్ తెలియచేస్తుంది అంటే సెక్షన్ 13 తెలియచేయడం అయితే జరిగింది. నెక్స్ట్ సెక్షన్ 14 ఏం చెప్తుంది అంటే జనన ధృవీకరణ పత్రం లేదని ఏ పాఠశాలలో అడ్మిషన్ నిరాకరించకూడదు. మెయిన్ ఇంపార్టెంట్. ఇది ఈ క్రింది వల్ల సరికాని అంశాన్ని గుర్తించండి అని అడగడానికి ఛాన్స్ ఉంటుంది ఫ్రెండ్స్. అలా క్వశ్చన్ రావాలి అంటే మీకు ప్రతి పాయింట్ క్షుణ్ణంగా తెలియచేయాలి. అంటే ఇక్కడ ఏంటి, జనన ధృవీకరణ పత్రము అంటే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ లేదని అడ్మిషన్ నిరాకరించాము అనుకోండి, అది కూడా తప్పే. అంటే జనన ధృవీకరణ పత్రం లేదని ఏ పాఠశాలలోనూ అడ్మిషన్స్ నిరాకరించకూడదు అని ఏ సెక్షన్ తెలియచేస్తుంది అంటే సెక్షన్ 14 తెలియచేయడం అయితే జరిగింది. మీరు ఇక్కడ నోటెడ్ చేసుకోవాల్సినటువంటి పాయింట్ ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ లేదని పాఠశాలలో అడ్మిషన్ నిరాకరించకూడదు అని తెలియజేసిన సెక్షన్ ఏంటి? 14th సెక్షన్ తెలియచేయడం అయితే జరిగింది. నెక్స్ట్ 15th సెక్షన్ ఏం చెప్తుంది అంటే సాధారణ గడువు ముగిసిన తర్వాత కూడా పాఠశాలలో పిల్లల్ని చేర్పించుకోవాలి. అంటే అడ్మిషన్స్ డేట్స్ అని ఉంటాయి చూడండి. అంటే ఈ రోజు నుంచి జూన్ 12 నుంచి ఆగస్టు 30 వరకే అడ్మిషన్లు తీసుకుంటాము అని చెప్పేసి ఒకవేళ సెప్టెంబర్లో వచ్చారు అనుకోండి, అడ్మిషన్స్ లేవు, టైం అయిపోయింది అని చెప్పకూడదు, నిరాకరించకూడదు. ఖచ్చితంగా పిల్లల్ని చేర్పించుకోవాలి అని ఏ సెక్షన్ తెలియచేస్తుంది అంటే సెక్షన్ 15 అనేది తెలియచేయడము జరుగుతుంది. అంటే అడ్మిషన్స్ గడువు తేదీ అయిపోయినా కానీ
పాఠశాలలో పిల్లల్ని చేర్పించుకోవాలి అని తెలియజేసినటువంటి సెక్షన్ ఏంటి అంటే సెక్షన్ 15వ సెక్షన్ తెలియజేస్తుంది. నెక్స్ట్ సెక్షన్ 16 ఏం చెప్తుంది అంటే ప్రాథమిక విద్య పూర్తయ్యే వరకు ఏ విద్యార్థిని కూడా మరలా అదే తరగతిలో కొనసాగించకూడదు. అంటే అర్థం ఏంటి, పిల్లలు ఏదైనా సరిగా చదవటం లేదు అనుకోండి, లేదా వెనకబడి ఉన్నారు అనుకోండి, 3వ తరగతి అయిపోయింది, ఆ పిల్లోడు 3rd క్లాస్ సరిగా చదవలేదని మళ్ళీ 3rd క్లాస్లో వేయడం అలా చెయ్యకూడదు. ఓకేనా, అంటే మరలా అదే తరగతిలో కొనసాగించకూడదు అని ఏ సెక్షన్ తెలియచేస్తుంది అంటే సెక్షన్ 16 తెలియచేయడము జరిగింది. మరి సెక్షన్ 17 ఏం చెప్తుంది అంటే పిల్లల్ని శారీరకంగా మానసికంగా హింసించరాదు. ఇన్ కేస్ హింసిస్తే వాళ్ళు ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇచ్చారు. ఆ టోల్ ఫ్రీ నెంబర్ కాల్ చేసి కంప్లైంట్ ఇచ్చుకోవచ్చు. 1098 అనేటువంటి టోల్ ఫ్రీ నెంబర్ యూజ్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగొచ్చు ఫ్రెండ్స్, ఇవి సెక్షన్స్, దానికి సంబంధించిన అంశాన్ని సరికాని వాక్యాలు కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. మరి సెక్షన్ 17 ఏం చెప్పింది, పిల్లల్ని శారీరకంగా మానసికంగా వేధించరాదు అని తెలియచేసినటువంటి సెక్షన్ ఏంటి అంటే సెక్షన్ 17 తెలియచేయడం అయితే జరిగింది. నెక్స్ట్ సెక్షన్ 18 ఏం చెప్పింది, ప్రభుత్వం గుర్తింపు లేని పాఠశాలను నిర్వహించకూడదు. ఒకవేళ నిర్వహిస్తే ₹1,00,000 జరిమానా విధించిన తరువాత కూడా నిర్వహిస్తే రోజుకు ₹10,000 చొప్పున ఎక్స్ట్రా పెనాల్టీ వేస్తూ జరిమానా విధించాలి అని చెప్పింది. అంటే అర్థం ఏంటి, గుర్తింపు లేని పాఠశాలలు ఏవైతే ఉంటాయో, ప్రభుత్వం చేత గుర్తింపు లేని పాఠశాలలు ఏవైతే ఉంటాయో వాటిలో క్లాసులు నిర్వహిస్తే ₹1,00,000 వరకు జరిమానా విధించాలి. ఓకేనా, ఒకసారి మనం వార్నింగ్ ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ పాఠశాలను కొనసాగిస్తే రోజుకు ₹10,000 చొప్పున ఎక్స్ట్రా పెనాల్టీ వేసుకుంటూ వెళ్ళాలి అని మనకు ఏ సెక్షన్ తెలియజేసింది అంటే సెక్షన్ 18 తెలియచేయడం అయితే జరిగింది. నెక్స్ట్ సెక్షన్ 19 ఏం చెప్పింది అంటే బడులకు సంబంధించిన ప్రమాణాలు నియమాలు అమలుకు సంబంధించి తెలియజేస్తుంది. అంటే అర్థం ఏంటి, బడులకు సంబంధించినటువంటి ప్రమాణాలు నియమాలు అమలు చేయాలి అని తెలియజేసేటువంటి సెక్షన్ ఏంటి అంటే 19వ సెక్షన్ తెలియజేస్తుంది. మరి 20వ సెక్షన్ ఏముంటుంది అంటే ఈ చట్టంలో ఉన్న షెడ్యూల్ని సవరించే అధికారము కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది అని తెలియజేసింది. అంటే అర్థం ఏంటి, ఏవైనా షెడ్యూల్ని సవరించాలి అనుకుంటే ఆ సవరించేటువంటి అధికారం ఎవరికి ఉంటుంది అంట, కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే ఉంటుంది అని తెలియజేసిన సెక్షన్ ఏంటి అంటే సెక్షన్ 20. నెక్స్ట్ 20వ సెక్షన్ ఏం చెప్పింది, ఏవైనా షెడ్యూల్ కి సంబంధించినటువంటి సవరించేటువంటి అధికారం ఎవరికి ఉంటుందంట ఫ్రెండ్స్, ఇక్కడ కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది అని సెక్షన్ 20 అయితే తెలియచేయడము జరిగింది. మరి సెక్షన్ 21 ఏం చెప్పింది అంటే అన్ఎయిడెడ్ పాఠశాలను మినహాయించి ప్రతి పాఠశాలలో విద్యా యాజమాన్య కమిటీని ఏర్పాటు చేయాలి, స్కూల్ మానిటరింగ్ కమిటీ అనేది ఖచ్చితంగా ఏర్పాటు చేయాలి అని ఏ సెక్షన్ తెలియజేసింది అంటే సెక్షన్ 21 తెలియజేసింది. మరి ఏ పాఠశాలలు మినహాయించి అంటే ఇక్కడ సెక్షన్ 21 ప్రకారము ఏ పాఠశాలను మినహాయించి ప్రతి పాఠశాలలో విద్యా యాజమాన్య కమిటీ ఏర్పాటు చేయాలి అని అడుగుతారు. సో ఏ పాఠశాలను మినహాయించి, అన్ఎయిడెడ్ పాఠశాలను మినహాయించి. ఓకేనా, అది ఏ సెక్షన్ ద్వారా అంటే సెక్షన్ 21. నెక్స్ట్ సెక్షన్ 22 ఏం చెప్తుంది అంటే బడి యాజమాన్య సంఘము SMC సూచించినటువంటి విధంగా బడి అభివృద్ధి ప్రణాళికలు తయారు చేయాలి. బడి అభివృద్ధికి ప్రణాళికలు తయారు చేయాలి అని తెలియజేసిన సెక్షన్ ఏంటి అంటే సెక్షన్ 22 తెలియచేయడం అయితే జరిగింది. నెక్స్ట్ సెక్షన్ 23 ఏం చెప్తుంది అంటే ఉపాధ్యాయులకు కనీస అర్హత ఉండాలి. ఈ సెక్షన్ అనుసరించి ప్రతి సంవత్సరము ఉపాధ్యాయ అర్హత పరీక్ష అయినటువంటి టెట్ను 2 సార్లు నిర్వహించాలి అని ఏ సెక్షన్ తెలియజేసింది అంటే సెక్షన్ 23 తెలియజేసింది. అంటే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఉపాధ్యాయులకు కనీస విద్యా అర్హతలు ఉండాలి అని తెలియజేసినటువంటి సెక్షన్ ఏంటి అంటే సెక్షన్ 23 తెలియజేసింది. మరి 24 ఏం తెలియజేసింది అంటే ఉపాధ్యాయులు నిర్వర్తించవలసిన విధులు సమస్యలు ఏ విధంగా పరిష్కరించుకోవాలో తెలియజేసిన సెక్షన్ ఏంటి అంటే సెక్షన్ 24. అంటే ఉపాధ్యాయులు నిర్వర్తించవలసినటువంటి విధులు ఏంటి, వాటి యొక్క సమస్యలు ఏంటి, వాటిని ఏ విధంగా పరిష్కరించుకోవాలి అని తెలియజేసినటువంటి సెక్షన్ ఏంటి అంటే సెక్షన్ 24 తెలియచేయడం అయితే జరిగింది. నెక్స్ట్ సెక్షన్ 25 ఏంటి అంటే 6 నెలలలోపు చట్టంలో పేర్కొన్న విధంగా ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి ప్రతి పాఠశాలలో ఉండే విధంగా సంబంధిత ప్రభుత్వం చూడాలి. అంటే అర్థం ఏంటి, ఈ చట్టం అమలులోకి వచ్చిన 6 నెలల లోపే చట్టంలో పేర్కొన్న విధంగా ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి ప్రతి పాఠశాలలో ఉండే విధంగా ప్రభుత్వం చూడాలి అని తెలియజేసిన సెక్షన్ ఏంటి అంటే సెక్షన్ 25 తెలియచేయడం అయితే జరిగింది. మరి 26 పాఠశాలలో ఉపాధ్యాయ ఖాళీలు 10% మించరాదు. ఇక్కడ చూడండి, పాఠశాలల్లో ఉపాధ్యాయ ఖాళీలు 10% మించరాదు అని తెలియజేసినటువంటి సెక్షను 26వ సెక్షను. నెక్స్ట్ జనాభా గణన
ఎన్నికల విధులు, ప్రకృతి వైపరీత్యాలతో సహాయానికి తప్ప మిగతా ఏ పనులకు ఉపాధ్యాయులను పంపకూడదు. ఇక్కడ చూడండి, అంటే ఉపాధ్యాయులను ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏ ఇతర పనులను చేయించుకోకూడదు. అంటే ఏ పనులు చేయించుకోవచ్చు అంట, జనాభా గణన బేస్ చేసుకొని, ఎన్నికల విధులను బేస్ చేసుకొని, ప్రకృతి వైపరీత్యాలతో వీటికి మాత్రమే సహాయానికి ఉపాధ్యాయులను వినియోగించుకోవాలి. మిగతా వేటకు ఉపాధ్యాయులను వినియోగించుకోకూడదు, పంపకూడదు అని తెలియచేసినటువంటి సెక్షన్ ఏంటి అంటే 27వ సెక్షన్ తెలియచేయడం అయితే జరుగుతుంది. మరి సెక్షన్ 28 ఏం చెప్పిందో చూద్దామా. సెక్షన్ 28, ఏ ప్రభుత్వ ఉపాధ్యాయుడు పాఠశాల సమయంలో పాఠశాలకు రాకుండా ట్యూషన్లు చెప్పడము నిషేధము. ఓకేనా, ఇది మీరు కూడా నోటెడ్ చేసుకోవాలి. ప్రతి కోచింగ్ సెంటర్లో మనం అబ్జర్వ్ చేస్తూనే ఉంటాము. ఓకేనా, గవర్నమెంట్ టీచర్లు క్లాసులకు వస్తూ ఉంటారు. అది యాక్చువల్గా అయితే తప్పు. దాన్ని ఎవరు సర్చ్ చేయడానికి ఎవరు చెప్పటం లేదు, వాళ్ళు అలాగే బిహేవ్ చేస్తున్నారు. ఇప్పుడు చాలా మంది గవర్నమెంట్ టీచర్లు మనం అబ్జర్వ్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ కోచింగ్ సెంటర్లకు వచ్చి స్కూల్ టైంలోనే అక్కడ లీవ్ పెట్టేసి స్కూల్ టైంలోనే వచ్చి కోచింగ్ సెంటర్లలో క్లాసులు చెప్తున్నారు. యాక్చువల్గా 28 సెక్షన్ ప్రకారం వాళ్ళ మీద కేసు వేయచ్చు. కానీ ఎటువంటిది మనకు అంత ఇంప్లిమెంటేషన్ లేదు కాబట్టి గవర్నమెంట్ పట్టించుకోవటం లేదు, ఎవ్వరు అడిగే నాదుడే లేడు. ఓకేనా, అంటే ఏ ప్రభుత్వ ఉద్యోగస్తుడు పాఠశాల సమయంలో, ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు వర్కింగ్ డే అనుకోండి, ఈ వర్కింగ్ డే రోజు ఓకేనా బయట సెలవు పెట్టి సొంత పనులు చేసుకోవచ్చు, కానీ ఎక్కడైనా కానీ ట్యూషన్ చెప్పకూడదు. అంటే ఎక్కడైనా క్లాసులకు కానివ్వండి అలా వెళ్ళకూడదు అని మనకు సెక్షన్ ఎన్నో సెక్షన్ తెలియజేసింది అంటే సెక్షన్ 28 తెలియజేసింది. అలాంటి ఎవరైనా అబ్జర్వ్ చేస్తే డైరెక్ట్ వాళ్ళని అడిగేటువంటి టాలెంట్ నీలో ఉంటే, వాళ్ళని అడిగేటువంటి రైట్స్ సత్తా నీలో ఉంటే, విద్యా హక్కు చట్టం 2009 సెక్షన్ 28 ఏం చెప్పింది సార్ అని మీరు నిలదీసి అడగచ్చు ఫ్రెండ్స్. సో అంత మనకెందుకులే అనుకుంటున్నాం కాబట్టే మనం పట్టించుకోవటం లేదు, ఏ సెక్షన్లు కూడా అమలు కావటం లేదు. నెక్స్ట్ సెక్షన్ 29 ఏం చెప్పింది అనేది ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే, ప్రాథమిక విద్యకు సంబంధించిన పాఠ్య ప్రణాళిక తయారీ, మూల్యాంక విధానాలు NCERT SCERT ఆధ్వర్యంలో తయారు చేయాలని తెలియజేసింది. అంటే ఇక్కడ చూడండి, ప్రాథమిక విద్యకు సంబంధించిన పాఠ్య ప్రణాళిక తయారీ, మూల్యాంకన విధానాలు అంటే NCERT or SCERT ఆధ్వర్యంలో తయారు చేయాలని ఏ సెక్షన్ తెలియచేసింది అంటే సెక్షన్ 29 తెలియచేయడం అయితే జరిగింది. అంటే ఇక్కడ మీరు సెక్షన్ 29 నుండి మనకు 5వ అధ్యాయాన్ని తెలియచేస్తుంది చూడండి. పాఠ్య ప్రణాళిక ప్రాథమిక విద్యను పూర్తి చేయడము సెక్షన్ 29, సెక్షన్ 30 అనేది 5వ అధ్యాయాన్ని తెలియచేస్తుంది. ఓకేనా, ఓకే. ఎనీహౌ నెక్స్ట్ 29 ఏం చెప్తుంది, మూల్యాంకన విధానాలు అంటే NCERT కానీ SCERT ఆధ్వర్యంలో మాత్రమే మూల్యాంకన విధానాలు తయారు చేయాలి, పాఠ్య ప్రణాళిక తయారు చేయాలని సెక్షన్ 29 చెప్పింది. మరి దాంట్లో సబ్ సెక్షన్స్ ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే సెక్షన్ 29 2F ఏం చెప్తుంది అంటే, సాధ్యమైనంత వరకు బోధనా మాధ్యమం మాతృభాషలోనే ఉండాలి. ఒక మాతృభాష అని తెలుసు కదా, తెలుగులోనే ఉండాలి. ఇంగ్లీష్ అంటే మనము తెలుగులోనే చాలా వరకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి అని సెక్షన్ 29 2F తెలియచేస్తుంది. అదే సెక్షన్ 29 2H ఏం తెలియచేసింది అంటే, విద్యార్థుల జ్ఞానాన్ని సామర్థ్యాలను అంచనా వేయడానికి నిరంతర సమగ్ర మూల్యాంకాన్ని నిర్వహించాలి అని మనకి ఏ సెక్షన్ తెలియచేసింది అంటే సెక్షన్ 29 2H తెలియజేసింది. ఓకేనా, నెక్స్ట్ సెక్షన్ 30 ఏం తెలియచేస్తుంది అంటే, ప్రాథమిక విద్య పూర్తి అయ్యే వరకు ఎలాంటి బోర్డు పరీక్షలు నిర్వహించరాదు. ఇది మీకు సరైన అంశాలు సరికాని అంశాల్లో కూడా అడగడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. అంటే ప్రాథమిక విద్య పూర్తి అయ్యేంత వరకు ఎలాంటి బోర్డు పరీక్షలు నిర్వహించరాదు అని విద్యా హక్కు చట్టము 2009 ఏ సెక్షన్ తెలియచేస్తుంది అంటే సెక్షన్ 30 తెలియచేయడం అయితే జరిగింది. నోటెడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్, ప్రతి పాయింట్ ఇంపార్టెంటే. ఎక్కడి నుంచి క్వశ్చన్ టచ్ చేస్తారో తెలియదు, బట్ ఖచ్చితంగా 2 బిట్లు అయితే 100% వస్తాయి. నెక్స్ట్ సెక్షన్ 31 ఏం తెలియజేస్తుందో చూద్దాము. 6వ అధ్యాయాన్ని బేస్ చేసుకొని చెప్తున్నాము. మొత్తం 7 అధ్యాయాలలో 6వ అధ్యాయంలో ఏ సెక్షన్ నుంచి ఏ సెక్షన్ ఉందని చెప్పాను ఫ్రెండ్స్ మీకు. 6వ అధ్యాయం అనేది 31వ సెక్షన్ నుంచి 34వ సెక్షన్ల వరకు తెలియజేస్తుంది. మరి 31వ సెక్షన్ ఏంటి అనేది ఒకసారి చూస్తే, విద్యా హక్కు అమలు కోసం పరిరక్షణ కోసం రాష్ట్ర స్థాయిలో సంబంధించిన ప్రభుత్వం ఒక కమిషన్ ను ఏర్పాటు చేయాలి. చూడండి, ఇక్కడ సంబంధిత ప్రభుత్వం అనేది ఒక కమిషన్ ను ఏర్పాటు చేయాలి. దేనికోసము, విద్యా హక్కు అమలు కోసము పరిరక్షణ కోసము రాష్ట్ర స్థాయిలో సంబంధిత ప్రభుత్వం అనేది ఒక కమిషన్ ఏర్పాటు చేయాలి అని ఎన్నో సెక్షన్ తెలియచేసింది అంటే సెక్షన్ 31 తెలియచేయడం అయితే జరిగింది. నెక్స్ట్ 32 ఏం చెప్పింది అంటే, బాలల హక్కులను సంరక్షించుటలో ఏవైనా ఇబ్బందులు ఉంటే
సంబంధిత ప్రభుత్వానికి కానీ స్థానిక ప్రభుత్వానికి కానీ ఫిర్యాదు చేయవచ్చు. అంటే ఇక్కడ చూడండి, ఏవైనా ఇబ్బందులు ఉంటే ఫిర్యాదు చేయవచ్చు అని ఏ సెక్షన్ తెలియచేసింది అంటే సెక్షన్ 32 తెలియచేయడం అయితే జరిగింది. నెక్స్ట్ సెక్షన్ 33 ఏం చెప్తుందని ఒకసారి అబ్జర్వ్ చేస్తే జాతీయ బాలల హక్కుల కమిషన్ ఏర్పాటు చేయాలి అని సెక్షన్ 33 తెలియచేసింది. అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో హక్కుల కమిషన్ ఏర్పాటు చేయాలని సెక్షన్ 34 తెలియచేయడం అయితే జరిగింది. ఇది సెక్షన్కు సంబంధించి 32, 33, 34. ఓకేనా. ఏవైనా ఇబ్బందులు ఉంటే ప్రభుత్వానికి కానీ స్థానిక ప్రభుత్వానికి కానీ ఫిర్యాదు చేయవచ్చు అని 32వ సెక్షన్ చెప్తే, జాతీయ బాలల హక్కుల కమిషన్ ఏర్పాటు చేయాలని 33, రాష్ట్ర స్థాయిలో హక్కుల కమిషన్ ఏర్పాటు చేయాలని 34 సెక్షన్ తెలియచేయడం అయితే జరిగింది. నెక్స్ట్ లాస్ట్ అధ్యాయము 7వ అధ్యాయము 35వ సెక్షన్ నుంచి 38వ సెక్షన్ల వరకు ఏం చెప్పినాయో చూద్దాం. సెక్షన్ 35 ఏం చెప్పింది అంటే, ఈ చట్టంలోని అంశాలను అమలు చేయుట కోసము సంబంధిత ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడము. అంటే అర్థం ఏంటి? ఈ అంశాలను అమలు చేయుట కోసము సంబంధిత ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం అనేది ఏ సెక్షన్ తెలియజేస్తుంది? 35వ సెక్షన్ తెలియజేస్తుంది. మరి 36 అనేది నేర నిరూపణకు శిక్షార్హులమైన నేరాలను లీగల్ అథారిటీ ముందస్తు నోటీసులు తీసుకోవాలి. ఇక్కడ చూడండి, నేర నిరూపణకు శిక్షార్హమైన నేరాలకు లీగల్ అథారిటీ ముందస్తు అనుమతి తీసుకోవాలి అని ఏ సెక్షన్ తెలియచేస్తుంది అంటే 36వ సెక్షన్ తెలియచేయడం అయితే జరిగింది. నెక్స్ట్, ఈ చట్టము అమలుకై సదుద్దేశంతో చేపట్టిన చర్యలపై ఏ వ్యక్తి అయినా కేసు వేసే అవకాశం లేదు. అంటే ఉద్దేశపూర్వకంగా ఏ వ్యక్తి పైన కేసు వేసేటువంటి అవకాశం లేదు అని ఏ సెక్షన్ తెలియచేసింది అంటే 37వ సెక్షన్ తెలియచేయడము జరిగింది. మరి ఈ చట్టంలోని అంశాలను అమలు చేయడానికి సంబంధిత ప్రభుత్వము ప్రకటన ద్వారా నియామకాలు రూపొందించవచ్చు. చూడండి, ప్రకటన ద్వారా నియామకాలు రూపొందించవచ్చు అని ఏ సెక్షన్ తెలియచేసింది అంటే సెక్షన్ 38 తెలియచేయడం అయితే జరిగింది. ఓకేనా. ప్రకటనల ద్వారా నియామకాలు రూపొందించవచ్చు అని సెక్షన్ 38 తెలియచేయడము జరిగింది. ఇవి విద్యా హక్కు చట్టం 2009కి వచ్చినటువంటి మొత్తం 7 అధ్యాయాలు, 38 సెక్షన్ బేస్ చేసుకొని 1 by 1 ఎక్స్ప్లెనేషన్. మరి ఇప్పుడు చెప్పేటువంటి పాయింట్స్ చాలా ఇంపార్టెంట్. వీటిని బేస్ చేసుకొని కూడా ఒక బిట్ టచ్ చేయడానికి ఆస్కారం అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ విద్యా హక్కు చట్టం 2009 ప్రకారము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పిల్లలను చేర్చుకోవడంలో ఎయిడెడ్, అన్ఎయిడెడ్ ప్రత్యేక పాఠశాలలు 25% రిజర్వేషన్ పాటించాలని తెలియజేసింది. మరి 25% ఏ విధంగా ఉందో చూద్దామా. HIV సోకిన పిల్లలకు, అనాథలు, వైకల్యం కలిగిన పిల్లలకు 5%, షెడ్యూల్ కులాలు SC వాళ్ళకు 10%, ST వాళ్ళకు 4%, బలహీన వర్గాలు BC మైనారిటీలకు 6% రిజర్వేషన్ కనిపించాలని తెలియజేసింది. నెక్స్ట్, అది మ్యాచ్ ది ఫాలోయింగ్ అడగడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగడానికి ఛాన్స్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా. మరి విద్యా హక్కు చట్టము 2009 ప్రకారము ప్రాథమిక విద్య అనగా ఏ తరగతి నుంచి ఏ తరగతుల వరకు? 1 నుండి 5వ తరగతుల వరకు తెలియజేసేది ప్రాథమిక విద్య. మరి ప్రాథమిక విద్యలో ఉపాధ్యాయ విద్యార్థుల నిష్పత్తి ఏ విధంగా ఉండాలి అంటాడు? 1:30. అంటే ఒక ఉపాధ్యాయునికి 30 విద్యార్థుల పరంగా 1:30 రేషియోలో ఉండాలి. మరి 1 నుండి 60 మంది విద్యార్థుల సంఖ్యకు ఎంతమంది ఉపాధ్యాయులు? 2 ఉపాధ్యాయులు ఉండాలి. 61 నుంచి 90కి 3 ఉపాధ్యాయులు ఉండాలి. 91 నుంచి 120 మంది విద్యార్థులకు 4 ఉపాధ్యాయులు ఉండాలి. 121 నుండి 150 మంది 5 మంది ఉపాధ్యాయులు ఉండాలి. ఇక్కడ 150 మించితే 1 HM మరియు 5 ఉపాధ్యాయులు. ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి ఛాన్స్ ఉండేటువంటి బిట్. అంటే అర్థం ఏంటి? విద్యా హక్కు చట్టము 2009 ప్రకారము ప్రాథమిక విద్యలో విద్యార్థుల సంఖ్య 150 మించితే ఉపాధ్యాయుల సంఖ్య ఏ విధంగా ఉండాలి? ఆప్షన్ ఏ 5 ఉపాధ్యాయులు, ఆప్షన్ బి 1 HM 3 ఉపాధ్యాయులు, ఆప్షన్ సి 1 HM 5 ఉపాధ్యాయులు, ఆప్షన్ డి 1 HM 7 మంది ఉపాధ్యాయులు అడుగుతాడు. సో ఆన్సర్ ఏంటి? 1 HM 5 ఉపాధ్యాయులు ఉండాలి. నెక్స్ట్, విద్యార్థుల సంఖ్య 200 మించితే ఒక హెడ్ మాస్టరు, అదే విధంగా ఉపాధ్యాయ విద్యార్థుల నిష్పత్తి ఏ విధంగా ఉండాలి? 1:40గా ఉండాలి. అంటే ఇక్కడ విద్యార్థుల సంఖ్య 200 దాటితే ఓకేనా, ఒక హెడ్ మాస్టరు, అదేవిధంగా ఉపాధ్యాయ విద్యార్థుల నిష్పత్తి ఏ విధంగా ఉండాలి? 1:40గా ఉండాలి. ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో
అనుబంధ షెడ్యూల్ బేస్ చేసుకొని ఖచ్చితంగా ఒక బిట్ టచ్ చేయడానికి ఆస్కారం అయితే ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఒక్కసారి మనం అబ్జర్వ్ చేస్తే ప్రాథమిక విద్య. ఓకేనా, ఇందాక చెప్పింది కాన్సెప్ట్ ఏంటి, మీరు క్లాసెస్ కూడా నోటెడ్ చేసుకోవాలి. ప్రాథమిక విద్య 1 నుండి 5 తరగతులు. ఓకేనా, ఇక్కడ ప్రాథమిక విద్య ఏం చెప్తుంది, 6 నుండి 8 తరగతులు. 6 నుంచి 8. ఇప్పుడు 6 నుండి 8 తరగతులు ఉపాధ్యాయ విద్యార్థుల నిష్పత్తి ఏ విధంగా ఉండాలి అంట, 1 నుండి 35 వరకు ఉండాలి. అంటే ప్రాథమిక విద్య అంటే ఏంటి, 1 నుండి 8వ తరగతి వరకు ఫ్రెండ్స్. ఇందాక 1 నుంచి 5 తరగతి అని చెప్పాను, తప్పు. ఇక్కడ ప్రాథమిక విద్య ఇక్కడ 1 నుండి 5వ తరగతి వరకు ఏ విధంగా ఉండాలో తెలియజేశాము. ఇక్కడ 6 నుండి 8వ తరగతి వరకు ఉండాలి తెలియజేసింది. అంటే ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రాథమిక విద్య అంటే ఏ తరగతి నుంచి ఏ తరగతుల వరకు, 1 నుండి 8వ తరగతి వరకు. 1 నుంచి 5 కాదు ఫ్రెండ్స్, సారీ, 1 నుండి 8వ తరగతి వరకు. మరి 1 నుండి 5వ తరగతి వరకు అయితేనేమో ఉపాధ్యాయ విద్యార్థుల నిష్పత్తి 1:30గా ఉండాలి. ఉపాధ్యాయులు ఏ విధంగా ఉండాలో చెప్పాను. మరి 6 నుండి 8వ తరగతి విద్యార్థుల పరంగా అయితే ఉపాధ్యాయులు విద్యార్థుల నిష్పత్తి ఏ విధంగా ఉండాలి, 1:35గా ఉండాలి. మరి ప్రతి సబ్జెక్టుకు ఒక ఉపాధ్యాయుడు ఉండాలి, ఒక హెడ్ మాస్టర్ ఉండాలి. భాషలకు సంబంధించి ఒక్కొక్క ఉపాధ్యాయుడు ఉండాలి, గణితానికి సంబంధించి ఒక ఉపాధ్యాయుడు ఉండాలి, సైన్స్ కు సంబంధించి ఒక ఉపాధ్యాయుడు ఉండాలి, సామాజిక శాస్త్రాన్ని బేస్ చేసుకుని ఒక ఉపాధ్యాయుడు ఉండాలి. విద్యార్థుల సంఖ్య 100కు మించితే ఆ సబ్జెక్ట్ కు సంబంధించినటువంటి పార్ట్ టైం ఉపాధ్యాయులను నియమించుకోవాలి అని మనకి ఇక్కడ క్లియర్ గా 6 నుండి 8 తరగతుల ప్రాథమిక విద్య తెలియచేయడం అయితే జరిగింది. నెక్స్ట్ భవనం ఏ విధంగా ఉండాలి అంటే ప్రతి తరగతి ఒక క్లాస్ రూమ్ ఉండాలి, ఒక స్టోర్ రూమ్ ఉండాలి, ఒక హెచ్ఎం రూమ్ ఉండాలి, ఆఫీస్ రూమ్ తప్పనిసరిగా ఉండాలి. మధ్యాహ్న భోజన సమయానికి వంటగది కూడా కంపల్సరిగా ఉండాలి. ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగడానికి ఉండేటువంటి ఛాన్స్ ఉండేటువంటి బిట్ ఏంటి అంటే పని దినాలు చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. పని గంటలు, పని దినాలు, పని వేళలు ఉపాధ్యాయుని చాలా ఇంపార్టెంట్ ఏంటి చూడండి. సంవత్సరానికి 200 రోజులు 1 నుంచి 5వ తరగతికి, సంవత్సరానికి 220 రోజులు 6 నుండి 8 తరగతులు. అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో విద్యా హక్కు చట్టము 2009 ప్రకారము ప్రాథమిక విద్య 1 నుండి 5వ తరగతి వరకు మరియు 6 నుండి 8వ తరగతి వరకు సంవత్సరానికి రోజుల సంఖ్యలు వరుసగా అంటాడు. 200 రోజులు, 220 రోజులు, 180 రోజులు, 200 రోజులు, 220 రోజులు, 200 రోజులు, 200 రోజులు, 230 రోజులు అంటాడు. సో 1 నుంచి 5 తరగతి సంవత్సరానికి 200 రోజులు, 6 నుంచి 8 తరగతులకు అయితే సంవత్సరానికి 220 రోజులు. పని దినాలు నోటెడ్ చేసుకోవాలి. పని గంటలు వచ్చేసరికి సంవత్సరానికి 800 గంటలు 1 నుండి 5వ తరగతికి, సంవత్సరానికి 1000 గంటలు 6 నుంచి 8 తరగతులకు. ఇది పని గంటల పరంగా. ఇప్పుడు వారానికి 45 గంటలు ప్రిపరేషన్ కు అదనంగా సమయము ఉపాధ్యాయునికి కల్పించడం అయితే జరగాలి అని మనకు ఉపాధ్యాయుని పనివేళలు కూడా తెలియచేయడం అయితే జరిగింది. ఇది విద్యా హక్కు చట్టము 2009ని బేస్ చేసుకొని ప్రతి పాయింట్ క్లియర్ గా క్షుణ్ణంగా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అయితే జరిగింది. ఓకే ఫ్రెండ్స్, మీకు నచ్చింటే వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి.